మన విశ్వం. విశ్వ ఆవిర్భవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు జార్జెస్ అబెలిమిటియం. విశ్వ ఆవిర్భవ సిద్ధాంతం ప్రకారం 1370 కోట్ల సంవత్సరాల క్రితం H2 అనే మేఘం సంపీడనానికి గురై విస్ఫోటనం జరిగి గెలాక్సీలు అవతరించాయి. గెలాక్సీ అని నక్షత్ర మండలాలను అంటారు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ పాలపుంత అంటారు. పాలపుంతలో సూర్యుడు కేంద్రకంగా ఉన్నాడు. సూర్యుడు మండుతున్న అగ్నిగోళం. భూమికి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని వ్యాసం 1.4 లక్షల కిలోమీటర్లు. సూర్యుని ఉపరితలం వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. సూర్యుని కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత 10 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు వీటన్నిటిని కలిపి సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబంలో గ్రహాలు 9. కానీ 2006 అక్టోబర్లో జెక్ దేశ రాజధాని ప్రేగ్ నగరంలో జరిగిన సదస్సులో ప్లూటో గ్రహాన్ని నవగ్రహాల జాబితా నుండి తొలగించి మరుగుజ్జు గ్రహాల జాబితాలో కలిపారు. కాబట్టి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు 8. సూర్యుని చుట్టూ పరిభ్రమించే 8 గ్రహాలు: 1 బుధుడు, మెర్క్యూరీ. 2 శుక్రుడు, వీనస్. 3 భూమి, ఎర్త్. 4 కుజుడు లేదా అంగారకుడు, మార్స్. 5 గురుడు లేదా బృహస్పతి, జూపిటర్. 6 శని, సాటర్న్. 7 యురేనస్, వరుణుడు. 8 నెప్ట్యూన్, ఇంద్రుడు.